Hi students and friends, welcome to my chemistry class. ఈరోజు మనం చెప్పబోయే అంశం పోటీ పరీక్షల రసాయన శాస్త్రం కెమిస్ట్రీ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ 1 to 30 బిట్స్. ఈరోజు ఒక 30 బిట్స్ మనం పార్ట్ 1లో డిస్కస్ చేస్తున్నాం. ఆర్బీ, ఎస్ఎస్సి, సిడిఎస్, ఆర్మీ, గ్రూప్ 1, గ్రూప్ 2, ఏపీపీఎస్ ఎగ్జామ్స్లో జనరల్ స్టడీస్ విభాగంలోని మనకి కెమిస్ట్రీ పార్ట్లో కొన్ని బిట్స్ అడుగుతుంటాడు. సో మనం చాలా ఇంపార్టెంట్ అయిన బిట్స్ మనం ఈరోజు 30 బిట్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఇవి ప్రీవియస్ ఇయర్స్లో మనకి సాధారణంగా ఎక్కువగా అడుగుతున్నటువంటి ప్రశ్నలే ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. ముందుగా నా పేరు బి సతీష్ కుమార్, లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మెన్, శ్రీకాకుళం. ఫస్ట్ బిట్ మనం చూస్తే ఇత్తడి ఏ లోహాల యొక్క మిశ్రమం. ఇత్తడి అంటే బ్రాంజ్ అని అంటాం ఇంగ్లీష్. కాపరు, తగరము యొక్క సో రైట్ ఆన్సర్ ఈజ్ 4. కాపరు, తగరము అంటే టిన్ అంటాము. సో మనం చెప్తే కాపరు, టిన్ అంటే ఎస్ఎన్తో సూచిస్తాము టిన్ అంటే. సో దీన్ని మనం స్టానస్ అని అంటాము. తగరము, టిన్ను అనే పదాలు కూడా దీనికి ఉన్నాయి. సో కాపరు, టిన్ల మిశ్రమాన్ని మనం ఎత్తడని అంటాం. సో ద ఆన్సర్ ఈజ్ 4. నెక్స్ట్ బిట్ చూద్దాం. 2 క్యారెట్ల బంగారంలో రాగి శాతం ఎంత? ఆన్సర్ ఈజ్ 8.4%. జనరల్గా 24 క్యారెట్లు అంటే 100% గోల్డ్ ఉంటుంది, 0% కాపర్ ఉంటుంది. మరి 22 క్యారెట్ల బంగారంలో గల రాగి శాతం ఎంత అంటే ఎలా కట్టాలంటే, మనం బంగారం శాతాన్ని ఎలా కడతాం? ముందు 22 క్యారెట్ల బంగారం అన్నప్పుడు 22 × 100/24 వేస్తే మనకి 91.6 వస్తుంది. ఏమొస్తుంది? 91.6 వస్తుంది. ఇంత గోల్డ్ ఉంటుంది. మిగతాది ఏముంటుంది అంటే కాపర్ ఉంటుంది. మిగతా 8.4 కలిపితే మనకు 100% వచ్చేస్తుంది. సో ద ఆన్సర్ ఈజ్ 8.4% కాపర్ మనకి 22 క్యారెట్ల బంగారంలో ఉంటుంది. ఇక మూడో బిట్ చూస్తే, ఇనుము తుప్పు పట్టినప్పుడు దాని బరువు ఏమవుతుంది? సాధారణంగా ఇనుము అంటే మనకి తెలుసు. ఇనుముని మనం ఏమని అంటామంటే ఐరన్ అంటాం. సో దాని యొక్క ఫార్ములా ఏంటంటే, ఐరన్కి ఎలా సంకేతంతో సూచిస్తామంటే Fe సూచిస్తాము. ఇది ఐరన్. సో ఈ ఐరన్ తుప్పు పడితే ఏమవుతుందంటే, ఐరన్ అది గాలిలో ఉండే వాటర్తోనూ మాయిశ్చర్తోని మనకి రియాక్ట్ అయిపోయి మనకి ఐరన్ ఆక్సైడ్స్ కింద, ఐరన్ హైడ్రాక్సైడ్స్ కింద మారుతుంది. సాధారణంగా దాని యొక్క బరువు పెరుగుతుంది తుప్పు పట్టినప్పుడు. ఇకపోతే నాలుగోది, రాసాయనికంగా టేబుల్ షుగర్ ఏది? టేబుల్ షుగర్ అంటే మనకి ఎక్కువగా ఇంట్లో వాడుతుంటాం ఏవైనా తయారు చేసుకోవడానికి స్వీట్నెస్ కోసం. సుక్రోజ్ ఈజ్ ద టేబుల్ షుగర్. కెమికల్లీ టేబుల్ షుగర్ ఈజ్ ఏ సుక్రోజ్. సో దాని యొక్క ఫార్ములా చూస్తే C12H22O11తో ఫార్ములాతో మనం సూచిస్తాము. ఇది మనకు ఒక డైసాకరైడ్. ఇది గ్లూకోజ్ ఫ్రక్టోజుల యొక్క మిశ్రమం సమ్మేళనం. ఇది దీన్ని హైడ్రాలసిస్ చేస్తే గ్లూకోజ్ ఫ్రక్టోజులు వస్తాయి. ఆ 2 మోనోసాకరైడ్లు మనకి ఏర్పాటు చేస్తుంది సుక్రోజ్. అందువల్ల దీన్ని డైసాకరైడ్ అని పిలుస్తాం. ఇకపోతే ఫిఫ్త్ బిట్ చూస్తే వెనిగర్ యొక్క రసాయనం. సాధారణంగా మనం ఇంట్లో వెనిగర్ లేకుండా చాలామంది వంటలు చేయరు. కొన్ని రకాల కూరల్లో ఉడకని ఈ చికెన్ ఇటువంటి ఐటమ్స్లో వెనిగర్ మనం కంపల్సరీ కొద్దిగా వేస్తాము. వెనిగర్ అంటే ఏంటంటే ఎస్టిక్ ఆమ్లాన్ని మనం వెనిగర్ అని పిలుస్తాము. ఇందులో రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఎస్టిక్ ఆమ్లం. ఎథైల్ ఆల్కహాల్ కాదు, సిట్రిక్ ఆమ్లం కాదు, సో మెథైల్ ఆల్కహాల్ కాదు. ద ఆన్సర్ ఈస్ 2. ఎస్టిక్ ఆమ్లాన్ని మనం వెనిగర్ అని పిలుస్తాము. ఇకపోతే ఫిఫ్త్ బిట్, ఏ రకమైన ఆల్కహాల్ సేవించడం వల్ల అంధత్వం వస్తుంది? వాట్ కైండ్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ బ్లైండ్నెస్? మనకి మెథైల్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మనకి బ్లైండ్నెస్ అనేది వస్తుంది. సో ద ఆన్సర్ ఏమవుతుందంటే మెథైల్ ఆల్కహాల్. ద ఫార్ములా ఆఫ్ మెథైల్ ఆల్కహాల్ ఏమవుతుందంటే CH3OHని మనం మెథైల్ ఆల్కహాల్తో సూచిస్తాం. సో CH3OH మెథైల్ ఆల్కహాల్ అంటాం. సో దీన్నే మనం మెథనోల్ అని కూడా పిలుస్తాము మెథైల్ ఆల్కహాల్ని. దీనివల్ల మనకి బ్లైండ్నెస్ వస్తుంది. సాధారణంగా మనకి ఆల్కహాల్స్లో బయట అమ్మే మందుల్లో మనకి ఎథైల్ ఆల్కహాల్ ఉంటుంది. మెథైల్ ఆల్కహాల్ వెరీ డేంజరస్. మెథైల్ ఆల్కహాల్ ఉన్నటువంటి ఆల్కహాల్స్ మనకి గుడ్డితనాన్ని కలిగజేస్తాయి. సో ద ఆన్సర్ ఈస్ 2 ఈజ్ ద ఆన్సర్. సో సెవెంత్ బిట్ మనం చూస్తే ఎర్ర రక్త కణాల్లో హెమోగ్లోబిన్లో ఉండే లోహం ఏది? సాధారణంగా రక్తంలో హెమోగ్లోబిన్లో ఉన్నటువంటి లోహం ఏదంటే ఐరన్ ఉంటుంది. Fe ఎలా ఉంటుందంటే Fe2+ కింద మనకు రక్తంలో ఉంటుంది. ఐరన్ రాయాలి. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఐరన్.
మానవుడు కనిపెట్టిన తొలి లోహం పేరేంటి? మానవుడు కనిపెట్టిన తొలి లోహం పేరేంటి? సో ఆన్సర్ ఈస్ కాపర్. మొట్టమొదటి కనుక్కున్నటువంటి లోహం కాపర్. మోనోజైట్ ఇసుక నుండి ఏ ఖనిజం లభిస్తుంది? మోనోజైట్ ఇసుక నుంచి విచ్ మినరల్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ మోనోజైట్ శాండ్? దేని నుంచి ఏది మనకు వస్తుందంటే థోరియం ఈజ్ ద రైట్ ఆన్సర్. మోనోజైట్ ఇసుకలో యురేనియం ఏ ఉండదు, కాపరు బంగారం ఏమి ఉండదు. సో మనకు మోనోజైట్ ఇసుకలో మనకు థోరియం ఉంటుంది. థోరియం సోర్సే మోనోజైట్. ఆ థోరియం ఒక ఫార్ములా చూస్తే టీహెచ్తో మనం సూచిస్తాం పీరియాడిక్ టేబుల్లో. ఇది దాని సంకేతము టీహెచ్తో సూచిస్తే థోరియము. లేకపోతే నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ క్రింది వన్లో జర్మన్ సిల్వర్లో లేని లోహం ఏది? జర్మన్ సిల్వర్ అనేది ఒక మిశ్రమ లోహము. ఇందులో ఏది ఉండదంటే మనకి సిల్వరే ఉండదు. సో మిగతా 3 ఉంటాయి. కాపరు, నికెల్, జింక్ 3 ఉన్నటువంటి ఇది మిశ్రమ లోహము. మనకి ఏది ఉండదంటే సిల్వరే ఉండదు. సో పేరులో సిల్వర్ ఉంటుంది కానీ మిశ్రమంలో సిల్వర్ ఉండదు. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ సిల్వర్. సిల్వర్ని మనం ఏ సంకేతం సూచిస్తామంటే సిల్వర్ని మనం ఏజీ అంటాం. ఏజీ సంకేతం సూచిస్తాం. కాపర్ అయితే సియు, జింక్ అయితే జెడ్ఎన్, నికెల్ అయితే ఎన్ఐ. సో ఇది రైట్ ఆన్సర్ ఏంటవుతుంది? సిల్వర్. జర్మన్ సిల్వర్లో లేని లోహం ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెటల్ ఫౌండ్ ఇన్ జర్మన్ సిల్వర్? ఈజ్ ఆన్సర్ ఈజ్ సిల్వర్. నెక్స్ట్ బిట్. ఒకే పరమాణు సంఖ్య కలిగి వివిధ ద్రవ్యరాశులు ఉన్న కేంద్రకాలను ఏమంటారు అంటే మనకి ఐసోటోపులు అని పిలుస్తాము. సో ఒకే పరమాణు సంఖ్య ఉంటుంది. సో ఉదాహరణకు మనం H11, H12, H13 ఇవన్నీ కూడా హైడ్రోజన్ ఐసోటోపులే. పరమాణు సంఖ్య మనకి అన్నిందులో కూడా ఒకటే ఉంది కానీ పరమాణు భారాలు మాత్రం వేరువేరుగా ఉన్నాయి. వీటిని మనం హైడ్రోజన్ యొక్క ఐసోటోపులు అని అంటాం. లేకపోతే నెక్స్ట్ బిట్. బ్లీచింగ్ పౌడర్ను నీటిలో కరిగించినప్పుడు విడుదలయ్యే వాయువు పేరేమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద గ్యాస్ రిలీజ్డ్ వెన్ బ్లీచింగ్ పౌడర్ ఈజ్ డిజాల్వ్డ్ ఇట్? బ్లీచింగ్ పౌడర్ అంటే మనకి దాని యొక్క ఫార్ములా ఏంటంటే CaOC అంటూ. సో మనకి బ్లీచింగ్ పౌడర్లో మనకు ఉండే ఏం వాయువు వస్తుందంటే మనకి క్లోరిన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆక్సిజన్ కాదు, ఫ్లోరిన్ కాదు, అయోడిన్ కాదు. ద ఆన్సర్ ఈజ్ క్లోరిన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మున్సిపల్ వాటర్ను శుద్ధి చేసే ప్రక్రియ ఏంటి? మున్సిపల్ వాటర్ అంటే మన సాధారణంగా డ్రింకింగ్ వాటర్ మనం డ్రింకింగ్ వాటర్ మనకి వస్తూ ఉంటుంది కదా, అది అందులో దాన్ని ఏ విధంగా శుద్ధి చేస్తారంటే క్లోరినేషన్, బ్లీచింగ్ ప్రాసెస్ ఉపయోగించి మనకి క్లోరినేషన్ ప్రాసెస్ చేస్తారు. క్లోరినేషన్ ప్రాసెస్ వల్ల అందులో ఉండే బ్యాక్టీరియా, మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైనా ఉంటే చెత్త అంతా మనకి తొలగిపోతుంది. సో క్లోరినేషన్ ప్రాసెస్లో చేస్తారు. సో ద రైట్ ఆన్సర్ ఈస్ క్లోరినేషన్. నెక్స్ట్ బిట్. కాయలను కృత్రిమంగా పక్వానికి తెప్పించడానికి కాల్షియం కార్బైడ్ ముద్దలను ఉపయోగిస్తారు. తేమలో ఈ పదార్థం విడుదలైన ఏ వాయువు ఈ ప్రక్రియకు తోడ్పడుతుంది? కాల్షియం కార్బైడ్ పేస్ట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆర్టిఫిషియల్ రైప్ నట్స్. విచ్ గ్యాస్ రిలీజ్డ్ ఫ్రమ్ ఇట్స్ మెటీరియల్ ఇన్ మాయిశ్చర్ కంట్రిబ్యూట్స్ టు దిస్ ప్రాసెస్? సో ఏమొస్తుంది అంటే కాల్షియం కార్బైడ్ మనకి మాయిశ్చర్తో చెరిగి పొందితే మనకి ఎసిటిలిన్ వస్తుంది. ఎసిటిలిన్ అంటే C2H2. సో ఈ ఎసిటిలిన్ మనం సాధారణంగా పక్వానికి వాడతాం. ద రైట్ ఆన్సర్ ఈస్ 3. సో కృత్రిమంగా పళ్ళును పండించడానికి మనం ఏ వాయువు ఉపయోగపడుతుందంటే ఎసిటిలిన్ ఉపయోగపడుతుంది. సో ఆన్సర్ ఈస్ 3 ఎసిటిలిన్. నెక్స్ట్ బిట్. గాజు అనేది ఒక డ్యాష్ అంటే గాజు స్ఫటికము కాదు, అలాగే సాధారణ ద్రవం కూడా కాదు, ప్లాస్మా కాదు. ప్లాస్మా అనేది 4వ స్థితి, పదార్థం యొక్క 4వ స్థితి, 4th స్టేట్ ఆఫ్ మ్యాటర్ అది. సో అతి శీతల ద్రవం, సూపర్ కూల్ లిక్విడ్ అని కింద చెప్తాం దీన్ని. సో ఆన్సర్ ఏమవుతుందంటే గ్లాస్ అనేది ఒక అతి శీతల ద్రవము. ఇట్ ఈజ్ ఏ సూపర్ కూల్ లిక్విడ్. లేకపోతే సూర్యుడు ఇతర నక్షత్రాలలో శక్తి ఉత్పన్నమయ్యేందుకు కారణమయ్యే ప్రక్రియ? ద ప్రాసెస్ బై విచ్ ఎనర్జీ ఈజ్ జనరేటెడ్ ఇన్ ద సన్ అండ్ అదర్ స్టార్స్. ఇందులో ఏం జరుగుతుందంటే కేంద్ర సంలీనము ప్రక్రియ జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఆ బిట్ కనిపించలేదు. కేంద్ర సంలీనం అనే
ఆన్సర్ కనిపించట్లేదు కాబట్టి మనకి కేంద్ర సమ్మేళన హైడ్రోజన్ వాయువులన్నీ కూడా మనకి ఈ కేంద్ర సమ్మేళన ప్రక్రియలో అవి హీలియం కింద మారుతాయి. సో మనకి ఏం జరుగుతుందంటే హైడ్రోజన్ల సమ్మేళనం జరుగుతుంది. సో ద ఆన్సర్ ఈజ్ హైడ్రోజన్ సమ్మేళనం. రేడియం సమ్మేళనం కాదు, హీలియం సమ్మేళనం కాదు, మిగతా నైట్రోజన్ సమ్మేళనం కూడా కాదు. సో ద ఆన్సర్ ఏంటంటే హైడ్రోజన్ సమ్మేళనం, కేంద్రక సమ్మేళనం ప్రక్రియ ఇది. సో దీన్ని మనం ఏమంటామంటే న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ అంటాము. సో ఇది నెక్స్ట్ బిట్ చూస్తే బొగ్గు గనుల కార్మికులు టోపీ లైట్లో వాడే వాయువు ఏది అని అడుగు బిట్ ఉంది. సో ఇందులో మనం వాడుతారు ఏదంటే మనకి వాడే జడవాయువు క్రిప్టాన్ మనం వాడతాం. దాని పరమాణు సంకేతం KRతో సూచిస్తాము. క్రిప్టాన్ మనకి బొగ్గు గనుల కార్మికులు టోపీ లైట్లో మనకి ఎక్కువగా వాడుతుంటారు ఈ క్రిప్టాన్ లైట్. ఇకపోతే నెక్స్ట్ బిట్ ఇనుము తుప్పు పట్టడంలో ఏ ప్రక్రియ జరుగుతుంది? ఇనుము తుప్పు పడుతుంది, ఇందాక మనం చూసించాం ఇనుము తుప్పు పట్టడం వలన బరువు పెరుగుతుందని. సో ఇక్కడ ఇనుము తుప్పు పట్టడం అనేది ఒక ఆక్సీకరణ ప్రక్రియ. ఏ ప్రక్రియ? ఇనుము తుప్పు పట్టడం అనేది ఒక ఆక్సీకరణ ప్రక్రియ. ఎందువల్ల అన్నామంటే ఆ ఐరన్ ఏ విధంగా మారుతుందంటే అది ఐరన్ ఆక్సైడ్స్ కింద Fe2O3, అలాగే ఐరన్ హైడ్రాక్సైడ్స్ కింద మనకి మారుతుంది కాబట్టి. సో ఆక్సిజన్స్ ఇంక్రీజెస్ కాబట్టి ఆక్సిజన్లు పెరుగుతున్నాయి కాబట్టి దా ఆన్సర్ ఏమవుతుందంటే ఆక్సీకరణ ప్రక్రియ ఇది, ఐరన్ తుప్పు పట్టడం అనేది. ఇక 19వ బిట్ చూస్తే మానవుడు గోర్లు వెంట్రుకల్లో ప్రధానంగా ఉండే పదార్థం ఏది? గోళ్ళు వెంట్రుకల్లో ఉండే పదార్థం సాధారణంగా గోళ్ళు, వెంట్రుకలు, స్కిన్ ఇవన్నీ కూడా ప్రోటీన్ల యొక్క నిర్మితమే. సో ప్రధానమైన భాగం ఏంటంటే మనకి ప్రోటీన్స్ అనేది రైట్ ఆన్సర్. కార్బోహైడ్రేట్స్, అలాగే లిపిడ్స్, అలాగే విటమిన్స్ ఏం కాదు, ప్రోటీన్లు ప్రధాన పాత్ర వహిస్తాయి. సో గోళ్ళు, వెంట్రుకలు ప్రధానంగా ఉండే పదార్థం ఏముంటుందంటే మనకి ప్రోటీన్స్ ఉంటాయి. సో కెరోటిన్ ఇవన్నీ కూడా జాంతోఫిల్స్, బీటా కెరోటిన్ ఇవన్నీ కూడా మనకి ప్రోటీన్ సమ్మేళనాలే. సో అది రైట్ ఆన్సర్ ఈస్ ప్రోటీన్స్. ఇకపోతే విద్యుత్ బల్బులో ఫిలమెంట్లు దేనితో తయారు చేస్తారు? విద్యుత్ బల్బులో ఫిలమెంట్స్ సాధారణంగా విద్యుత్ బల్బులో ఫిలమెంట్ తయారు చేయాలంటే దానికి ఎక్కువగా ద్రవీభవన స్థానం ఉండాలి. సో మనకి పీరియాడిక్ టేబుల్లో మనకి టంగ్స్టన్ అధిక ద్రవీభవన స్థానం కలిగి ఉంటుంది. దాన్ని వోల్ఫ్రామ్ అంటాం, దాన్ని W అనే అక్షరంతో సూచిస్తాం టంగ్స్టన్. సో దీని యొక్క మెల్టింగ్ పాయింట్ ఎంత ఉంటుందంటే సుమారు 3800 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. సో ద రైట్ ఆన్సర్ ఈస్ టంగ్స్టన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఐరన్, ప్లాటినం, గోల్డ్ ఇవేం కావు. సో ఆన్సర్ ఈస్ టంగ్స్టన్. నెక్స్ట్ బిట్ చూస్తే పెన్సిలిన్ దేని నుంచి తయారు చేస్తారు? పెన్సిలిన్ అనేది మనకి ముందుగా అలెగ్జాండర్ ఫ్లెమింగ్ యాంటీబయాటిక్ పెన్సిలిన్ కనుక్కున్నాడు. దేని నుంచి అంటే దీన్ని ఫంగస్ నుంచి పెన్సిలిన్ మొట్టమొదటిగా యాంటీబయాటిక్ పదార్థాన్ని అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుక్కున్నాడు. సో నెక్స్ట్ బిట్ చూద్దాం. సో మిశ్రమ లోహాల్లో పాదరసం ఉంటే దాన్ని ఏమని పిలుస్తాము? పాదరసాన్ని మనం Hg అంటాము, Hgతో సూచిస్తాము. సో పాదరసం ఉన్నటువంటి సమ్మేళనాన్ని మనం ఎమాల్గమ్స్ అని పిలుస్తాం. ఎమాల్గమ్స్. ఇఫ్ దెర్ ఈజ్ ఎ మెర్క్యూరీ ఇన్ ద alloy, వాట్ ఈజ్ ద కాల్డ్? ఎమాల్గమ్స్. సో ఎమాల్గమ్స్ అని పిలుస్తాము. ఎమాల్షన్ కాదు, అలాగే క్రయోలైట్స్ ఇంకా ఇవేం కావు. సో ఆన్సర్ ఈస్ ఎమాల్గమ్స్. ఒక 23 బిట్స్ చూస్తే కిడ్నీ రాళ్ళలో అధికంగా ఉండే లోహం ఏది? మనం సాధారణంగా ఈ సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు. కిడ్నీలో రాళ్ళు అవి ఏంటంటే కాల్షియం ఆక్సిలేట్స్. కాల్షియము మన బాడీలో ఉండే కాల్షియము మనం తీసుకునే పదార్థాలు ఆక్సాలిక్ యాసిడ్స్తో రియాక్ట్ అయిపోయి కాల్షియం ఆక్సిలేట్ అనే సమ్మేళనం ఏర్పరుస్తాయి. ద ఆన్సర్ ఈస్ కాల్షియం ఆక్సిలేట్. సో అందులో ఉండే మెటల్ ఏంటంటే కాల్షియం మెటల్ ఉంటుంది. సో దాని దేంతో సూచిస్తామంటే కాల్షియాన్ని Caతో సూచిస్తాం లెటర్. సో సంకేతం Ca కాల్షియం. ఇది పరమాణు సంఖ్య ఎంత ఉంటుందంటే దీని యొక్క పరమాణు సంఖ్య 20 ఉంటుంది. ఇంకా నెక్స్ట్ బిట్ లోహాలు మెరవడానికి గల కారణం ఏంటి? లోహాల్లో స్వేచ్ఛ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్లనే అవి కాంతిని పరావర్తన చెందిస్తాయి. సో ద రైట్ ఆన్సర్ ఈస్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. లోహాల్లోని స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు కాంతిని పరావర్తన చెందించడం వలన అవి మెరడానికి అవకాశం ఉంటుంది. ద కాజెస్ మెటల్ టు షైన్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. జిప్సమ్ యొక్క రసాయన ఫార్ములా
జిప్సం యొక్క రసాయన ఫార్ములా ఏంటి? జిప్సం అంటే కాల్షియం సల్ఫేటు డైహైడ్రేట్ని మనం జిప్సం కింద అంటాం. సో ద రైట్ ఆన్సర్ ఈస్ కాల్షియం సల్ఫేటు 2H2O ఈజ్ ద రైట్ ఆన్సర్. జిప్సం యొక్క రసాయన ఫార్ములా. సో కాల్షియము మోనోహైడ్రేటు, ఎన్హైడ్రస్ కాల్షియం సల్ఫేటు అలాగే ఇది మనకి ఫోర్త్ ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అంటాం. కాల్షియం హెమీ హైడ్రేట్ ఇది హాఫ్ H2Oతో సూచిస్తాం, అది ప్లాస్టర్ ఆఫ్ పారిస్. ఈ జిప్సంను బాగా వేడి చేస్తే 120 to 130 degrees మనకి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వస్తుంది. నెక్స్ట్ బిట్ చూస్తే ఎముకలు విరిగిన సరైన స్థానాల్లో సెట్ చేయడానికి సిమెంట్ పట్టీగా దేన్ని ఉపయోగిస్తారు? ఈ మధ్యన సాధారణంగా మనం ఎముకలు ఇరిగిపోయినప్పుడు మనం ఈ సిమెంట్ కట్టు అంటారు. సాధారణంగా అది సిమెంట్ కట్టు కాదు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కట్టు. ఆన్సర్ ఈస్ ప్లాస్టర్ ఆఫ్ పారిస్. దాని యొక్క ఫార్ములా ఏంటంటే ఇప్పుడు చెప్పాం కదా, కాల్షియం ఈ CaSO4 హాఫ్ H2O ప్లాస్టర్ ఆఫ్ పారిస్. సో దీన్ని కాల్షియం సల్ఫేటు హెమీ హైడ్రేట్ అని పిలుస్తాము ప్లాస్టర్ ఆఫ్ పారిస్ని. సో విరిగిపోయినప్పుడు దాన్ని మనం వాడే పట్టీ కింద వాడే సమ్మేళనం ఏంటి? ప్లాస్టర్ ఆఫ్ పారిస్. ఇకపోతే కృత్రిమ వర్షాల కోసం మేఘమాదనం అంటాం. సో కృత్రిమ వర్షాల కోసం వాడే సమ్మేళనం ఏది? సిల్వర్ సమ్మేళనం వాడతాం. ఈ కృత్రిమ వర్షాల కోసం మనం సిల్వర్ అయోడైడ్ సమ్మేళనం వాడతాం, AgI అంటాం. సో ఈ సమ్మేళనం మనం సిల్వర్ అయోడైడ్ అంటాం. సో ఈ సమ్మేళనం ఆర్టిఫిషియల్ రైన్స్ పడడానికి మనకి ఉపయోగిస్తారు. ఇకపోతే నెక్స్ట్ బిట్, విరంజన చూర్ణం బ్లీచింగ్ పౌడర్ యొక్క రసాయన ఫార్ములా ఏంటి? ఈ బ్లీచింగ్ పౌడర్ యొక్క రసాయన ఫార్ములా ఇది ఏంటంటే ఇది కాల్షియం ఆక్సీక్లోరైడ్ ఇది. సో CaOCl2నే మనం బ్లీచింగ్ పౌడర్ అంటాం. సో ద రైట్ ఆన్సర్ ఈస్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. కాల్షియం ఆక్సీక్లోరైడ్ విరంజన చూర్ణం అని పిలుస్తాం. దీన్నే మనం బ్లీచింగ్ పౌడర్ అంటాం. ఇది రంగుని విరంజనం చేస్తుంది కాబట్టి దీన్ని మనం విరంజన చూర్ణం కింద అంటాం. ఇట్స్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ కింద కూడా దీన్ని మనం వాడతారు. నెక్స్ట్ బిట్ చూస్తే బొద్దింకలను పారదోలే గుణం ఉన్నటువంటి ఆమ్లం ఏది? బొద్దింకలు తొలగించేటువంటి అంటే ఆమ్లం ఏదంటే మనకి ఇక్కడ సిట్రిక్ ఆమ్లానికి అవి బొద్దింకలు ఏమి వెళ్ళవు, టార్టరిక్ ఆమ్లం కూడా కాదు, యాస్పరిక్ ఆమ్లం. ద రైట్ ఆన్సర్ ఈస్ బోరిక్ ఆమ్లం అంటాం. సో H3BO3ని మనం బోరిక్ యాసిడ్ అంటాం. ఇది మనకి బొద్దింకలు తొలగించే పారదోలే గుణం ఉన్నటువంటి ఆమ్లము. సో H3BO3నే మనం బోరిక్ యాసిడ్ అంటాం. బేకింగ్ సోడా యొక్క రసాయన నామం. మనం సాధారణంగా ఈ కేక్స్ ఇవన్నీ తయారు చేయడానికి బేకింగ్ సోడా వాడతాము. సో ఈ బేకింగ్ సోడాను మనం ఏమంటామంటే దీన్ని మనం వంట సోడా అని కూడా పిలుస్తాము. ఈ బేకింగ్ సోడా యొక్క రసాయన నామం సోడియం బైకార్బోనేట్ని మనం బేకింగ్ సోడా అంటాం. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఏంటనైనా సోడియం బైకార్బోనేట్. దాని యొక్క ఫార్ములా చూస్తే NaHCO3 అంటే సోడియం బైకార్బోనేట్ అంటాం. ఇదే మనం బేకింగ్ సోడా అంటాం, వంట సోడా కింద మనం దీన్ని పిలుస్తాం. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్, మీకు అందరికీ బిట్స్ అర్థమయ్యాయని చూస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్. వీ విల్ సీ ఇన్ నెక్స్ట్ మనం తర్వాత 20 బిట్స్ మనం ఇందులో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.